ముషీరాబాద్లోని కవాడిగూడలోని కేజీకే విద్యాభవన్, కేంబ్రిడ్జ్ స్కూల్ యాజమాన్యాలపై ధర్మ సమాజ్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు గూడపర్తి సంతోష్ విద్యాశాఖ డిప్యూటీ ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ మార్కెట్లో తక్కువ ధరలకు లభించే విద్యా సామగ్రిని పాఠశాలల వద్దే అధిక ధరలకు కొనుగోలు చేయాలని స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక భారానికి లోనవుతున్నారని, విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన ముషీరాబాద్ మండల ఎంఈఓ గారిని కలవడం జరిగింది. మేము గత కొన్ని రోజులుగా ముషీరాబాద్ మండల పరిధిలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో వెళ్ళి మేము తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్ముతూ, యూనిఫామ్స్ అమ్ముతూ, ఇంకా అధిక ఫీజులు ఎక్కువ తీసుకుని చెప్పి మాకు కంప్లైంట్ రావడం వద్ద మేము వెళ్ళి తనిఖీ చేసినాము. అందులో కొన్ని స్కూళ్ళు దొరికినాయి, రెడీగా పట్టుకున్నాము. ఏవైతే స్కూల్ దొరికినాయో ఆ స్కూళ్ళని మేము తీసుకొచ్చి ఈ రోజు రాతపూర్వకంగా మన ఎంఈఓకి కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇంకా ఏదైతే కొన్ని స్కూళ్ళు రూల్స్ అగైనెస్ట్ గా నడుస్తున్నాయో, ఫైర్ రిజిస్ట్రేషన్ కానీ ఇంకొకటి రూల్స్ మొత్తం అగైనెస్ట్ ఉన్నాయి, అవి విజిట్ చేయాలని మేము కోరుకున్నాము. ఈరోజు మన ముషీరాబాద్ మండలం